సో హాయ్ భయ. సో ఈరోజు మన ఫస్ట్ రైడ్ వచ్చేసి గండికోట. ఇక్కడ నుంచి అయితే 67 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఆ గండికోటకి అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు మీరు వేరే వేరే వీడియోస్లో అయితే చూసే ఉంటారు గండికోట అయితే. సో నేను అందులో మెయిన్ వ్యూ పాయింట్స్ ఏవే ఉన్నాయో అవి మాత్రం మీకు చూపిస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం డ్రెస్ చేంజ్ చేసుకొని గండికోటకి అయితే వెళ్ళిపోదాము. సో అందరూ బైక్ వ్యూలోకి వచ్చేయండి. సో భయ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే గండికోటకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది గండికోట రూట్ అనమాట. జమ్మలమూడి బయట నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఈ రూట్ ఉంటుంది. సో మనం ప్రజెంట్ అయితే ఆ రూట్లోనే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మీకైతే కొన్ని మాత్రమే చూపిస్తాను. ఇప్పుడు నేను గండికోటలో ఉన్నవి. సో రోడ్ సైడ్ నుంచి పొలాలు అంతా నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం డౌన్ అండ్ పైకి వెళ్ళే కొద్దీ అసలు టర్నింగ్స్ అన్నీ భయంకరంగా ఉంటాయి. అసలు చూపిస్తారు చూడండి. ఇప్పుడైతే మనం ఆ టర్నింగ్ పార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాం కదా. ఇక్కడ నుంచి టర్నింగ్స్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. చూడండి టర్నింగ్స్ అయితే ఫుల్ పిన్ టర్నింగ్స్ అయితే అంటారు కదా వీటిని, అలాంటి టర్నింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ టర్నింగ్ చూడండి ఎలా ఉన్నాయో. మన బైక్ అయితే అసలు పైకి ఎక్కలేకపోతుంది అసలు. చూడండి చాలా అంటే చాలా టఫ్ గాయస్ ఇక్కడ రోడ్స్ అయితే. మనం ఎక్కువ స్పీడ్గానే వెళ్ళామంటే యాక్సిడెంట్ కన్ఫామ్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి పైకి వెళ్ళే కొద్దీ బైక్ అయితే చాలా స్లో అయిపోతుంది అసలు. ఎందుకంటే చాలా అప్ అయితే ఉంది ఇక్కడ. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రిసార్ట్స్ ఏంటో కూడా చూడండి. సో ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడైతే మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనపడుతుంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చిన తర్వాత మనకి రిసార్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒక్కో రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాము. సో రిసార్ట్ చూడండి. సో ఫస్ట్ రిసార్ట్ అయితే ఇదే. సెకండ్ రిసార్ట్ వచ్చేసరికి పాతకాలం బిల్డింగ్ లాగా ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది. సో ఇదే ఆ రిసార్ట్. చూడటానికి అయితే చాలా బాగుంది కదా, కోటలాగా ఉంది. సో ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇది మన గండికోట ఎంట్రన్స్లో అయితే ఉన్నాయి ప్రజెంట్. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంది అని గురించి చూపిస్తాను. ప్రజెంట్ మాకైతే బ్రేక్ కావాలి. ఇది ఒక రిసార్ట్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి ఇక్కడ బ్రేక్ తీసుకొని వెళ్దాం. సో బ్రేక్ తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు లోపలికి వచ్చాము మేము. సో చూడండి ముందుకు వెళ్తే ఒక కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు అయితే చూస్తా చూడండి. ఇది కోనేరు అయితే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూడడానికి అయితే వ్యూ ఇలా ఉంది. లోపలికి అయితే దిగకూడదు. సో మీకోసం అయితే నేను లోపలికి దిగుతున్నా చూడండి. సో లోపలికి దిగి లోపల ఎలా ఉందో ఏంటో అని చూపిస్తా చూడండి. ఇక్కడైతే బోర్డు మీద కూడా ఉంది లోపలికి అయితే దిగకూడదు అనింది. లోపల ఏదైనా అయితే ఎలాంటి సంబంధం లేదు గవర్నమెంట్ కానీ ఒక బోర్డు కూడా పెట్టారు వాళ్ళు. సో చూడండి లోపల వ్యూ అయితే ఎలా ఉంది. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇప్పుడైతే. సో దగ్గర నుంచి చూడడానికి అయితే వ్యూ ఎంత బాగుందో చూడండి. వాటర్ చూడడానికి గ్రీన్ కలర్, వీడియోలో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కానీ రియల్గా చూడడానికి అయితే వాటర్ బాగా ప్యూర్గా ఉంది. సో పైనుంచి ఎక్కి ఇంకా మీకు ఎలా ఉందో చూపిస్తా చూడండి. మన వాళ్ళైతే ఫొటోస్ తీసుకుందామని అడుగుతున్నారు. కొన్ని ఫొటోస్ కూడా దిగేసి నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాము. సో నేనైతే పైకి ఎక్కుతున్నా. ఎక్కిన తర్వాత ఇక్కడైతే చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా. సో చుట్టూ చూడండి చూపిస్తా ఎలా ఉందో చూడండి. 360 వ్యూ చూడండి. చూడండి చెట్లు గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. ఇంకొంచెం కిందికి వెళ్ళి షూట్ చేద్దాము. సో చూడండి ఇక్కడైతే చేపలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు కనిపిస్తున్నాయో తెలియదు. మా వాడికి అయితే ఫొటోస్ అయితే తీస్తున్నా. ఫొటోస్ తీసిన తర్వాత వెళ్దాము నెక్స్ట్ వ్యూకి. సో ఇప్పుడైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇది చూడటానికి అయితే పెద్ద కోటలాగా కనిపిస్తుంది కానీ దీన్ని చార్మినార్ అని పిలుస్తారంట. మనకైతే తెలియదు. మనకు తెలిసిన చార్మినార్ అయితే హైదరాబాద్లోనే ఉంది. సో లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదే చార్మినార్ అని పిలువబడే ఒక బంగ్లా అనమాట. చూడండి చూడటానికి అయితే చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఇంకొక కోట కనిపిస్తుంది. దీని పేరు ఏంటంటే ధ్యానాగారం అనమాట. సో ఇక్కడ చూడండి బోర్డు పైన కూడా ధ్యానాగారం అని రాసి అయితే ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకొక ఆలయం ఉంది. సో చూడండి ఇది రంగనాయకుల స్వామివారి ఆలయం. అదిగో అదే ఆలయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన మెయిన్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అంత కొండలు రాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. పొరపాటున జారి పడ్డామంటే అంతేగా రాళ్ళ మధ్యలో ఇరుక్కపోవాల్సిందే. సో నేనైతే జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క రాయి ఎక్కుకుంటూ వ్యూకి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింటే ఇదే మన అసలైన వ్యూ పాయింట్. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూడండి చాలా జనాలు అయితే ఈరోజు ఉన్నారు. ఒక్కొక్కరు అసలు ఫొటోస్ అయితే మామూలుగా దిగట్లేదు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఫోటోషూట్ కూడా కొంచెం చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. సో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ చూసారా చుట్టూ కింద ఒక గోడలాగా అయితే ఉంది. కోట చుట్టూ గోడలాగా. సో వాటర్ అంతా చుట్టూ గోడ చూడండి ఎలా ఉందో. ఇది పాతకాలపు కోట కదా. ఇక్కడ చుట్టూ గోడ మాదిరి కట్టారు వాళ్ళు అయితే. సో చూడండి పైన చెట్లు నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గాలి కూడా చాలా గట్టిగా అయితే వీస్తుంది. నేను నా ఫ్యామిలీ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. చూడండి విండ్ అయితే చాలా గట్టిగా అయితే వస్తుంది.
సో మా వాడికి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నా చూడండి. ఇది రీల్ కోసం అయితే తీస్తున్నాను. సో కింద నుంచి ఇంకో వ్యూ చూడండి ఎంత బాగుందో. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వలి క్రియేషన్స్ 28 వ్లాగ్స్. సో చూడండి పైనుంచి ఇంకో వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. సో మనం ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఇంకో వ్యూ పాయింట్ బయట ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి బందిఖానా జైలు. సో ఇక్కడైతే చూపిస్తాను చూడండి లోపలికి ఎలా ఉంటుందో. ఇది పూర్వకాలం నాటి జైలు అనమాట. సో ఇందులో ఖైదీలను అయితే ఇందులోనే ఖైదు చేసేవారు. సో దూరం చూస్తున్నారు కదా, అదే ఒక గుడి మా. ఆ గుడిని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఈ జైల్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఈ జైల్లో ఎలా ఉంది ఏంటి అనేది లోపల నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తా చూడండి. సో లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ కావాలని చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. మొత్తం పాతగా అయిపోయింది కోట మొత్తం లోపలంతా చూడండి. ఎక్కడ చూసినా దుమ్ము అంతా ఉంది. సో నాకు తెలిసి ఖైదీల్ని ఇందులోనే పెట్టేవారు అనుకుంటా. జైలు మాదిరి ఉంది లోపల చూడటానికి అయితే అంతా. సో చూడండి కింద అంతా ఎలా ఉందో చూసారా. ఇందులోనే ఖైదీల్ని బంధించేవారు అని అనుకుంటున్నాను నేనైతే. సో చూడండి ఇది లోపలికి మెట్లలాగా అవుతుంది. ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ తోట అనుకుంటా ఇదైతే. ఈ తోట దగ్గర నుంచి చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక మనం అయితే రిటర్న్ వెళ్ళిపోదాము. బయటికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మీకు ఇంకొక కోట మాదిరి కూడా ఉంది. అది కూడా మీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇందులోంచి బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గబ్బిలాల సౌండ్ వస్తుంది. ఇదైతే ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ పైకి అయితే ఎక్కుతున్నాం మనం. మా వాడికి కూడా చూడండి ఫోటో తీస్తున్నాను అనుకొని పోజ్ ఇస్తున్నాడు. సో మనోడు పైకి ఎక్కుతున్నాడు, నేను పైకి ఎక్కేస్తున్నాను. పైనుంచి ఈ కోట వ్యూ ఎలా ఉందో చిన్న షార్ట్ క్లిప్ మాదిరి చూపిస్తా చూడండి మీకు. సో మన దగ్గర అయితే గోపురా లాంటిది ఏం లేవు. నేను ఇవన్నీ మొబైల్తోనే షూట్ చేస్తున్నా, అందుకే వీడియో కొంచెం షేకీగా ఉండొచ్చు. షేకీగా ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పైకి వెళ్తూ ఉన్నాం. సో చూస్తున్నారా ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. సో చూడండి ఇంకా మనం ముందుకైతే వెళ్దాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎలా ఉందో మీకు పూర్తిగా చూపిస్తా చూడండి. సో ఇది కోట పైనుంచి అయితే నేను వీడియో షూట్ చేస్తున్నా కదా. జనాలు ఎక్కువ లేకపోవడంతో మీకు వ్యూ అయితే బాగా కనిపిస్తుంది చూడండి. కోట అయితే చూడటానికి అయితే ఇలా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లోపల ఒక స్క్వేర్ షేప్ మాదిరిగా కూడా ఉంది. ఇది ఎందుకో ఏంటో నాకు తెలీదు. సో ఇదైతే మీకు చూపిస్తా చూడండి. బహుశా ఇందులో ఏమైనా పూర్వకాలం ఏదైనా వస్తువులు దాచేవారో ఏమో తెలీదు. సో చూడండి ఇదైతే స్క్వేర్ షేప్లో ఇందులో ఏదో ఉన్నట్టుగా ఉంది. ఒక రౌండ్ షేప్ గోడలాగా అయితే ఉంది. సో మన ఛానల్లో ఈ రోజుకైతే ఇంతే గైస్ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.